మారదు 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 మారనే మారదు నా యేసు ప్రేమ. సూర్యుడే మారినా చంద్రుడే మారినా మారనే మారదు నా యేసు ప్రేమ. సూర్యుడే మారినా చంద్రుడే మారినా మారదునే మారదు నా యేసు ప్రేమ. మారదు 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 మారనే మారదు నా యేసు ప్రేమ. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. అవును, పండగ క్రైస్తువులు, ఆచార క్రైస్తువులు, మత క్రైస్తువులు, కుల క్రైస్తువులు, సంబరాలు చేసే క్రైస్తువులు ఎక్కువైపోయారు. కానీ అయినా యేసే ప్రేమ మారట్లేదు. ప్రజలపై ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. హృదయాలు కఠినపరుచుకొని కపటాలతో, స్వార్థాలతో, ద్వేషాలతో, అసూయతో, కక్షతో, విమతులతో, కులభేదాలతో, మతభేదాలతో లోకానుసారముగా ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రజల్లో మార్పు లేదు. అందుకే భక్తుడు అని పండగలు ఎన్నో జరిగిపోవచ్చున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవ. విందులు వినోదాలు కాదురా పండగంటే. పండగంటే అంతా దండగే అని చెప్తున్నాను. క్రీస్తు పుట్టాడు, మనకు రక్షకుడును బహుమతిగా దేవుడిచ్చాడు. కానీ దేవునికి మహిమార్థంగా నీకున్న దాంట్లో పేదలకు పంచిపెడుతున్నావా? అనాథులకు పంచిపెడుతున్నావా? త్యాగం చేస్తూ దేవుని సేవ చేస్తున్న సేవకులకు, సేవకురాండ్లకు ఏమైనా పంచిపెడుతున్నావా? క్రిస్మస్ అనగా పంచుట, లేనివారికి ఇచ్చుట అని ఒక భక్తుడు, కవి చక్కని పాట రాశాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడని చెప్పుకొని ఇంటి పండగ, కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ ఇవన్నీ చేసుకుంటున్న క్రైస్తులారా, పరలోక రాజ్యానికి వెళ్ళరు మీరు. లేని వారికి పంచిపెట్టండి. క్రిస్మస్ సందర్భంగా వెధవరాండ్లకు కానీ, వృద్ధులకు కానీ, అనాథులకు కానీ, పేద ప్రజలకు కానీ, దేవుని సేవ చేస్తున్న ఆ సేవకులకు కానీ పంచిపెట్టండి, మీరు ధన్యులవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయ వేదన అర్థం చేసుకునండి. యేసే ప్రేమ మారదు, మనం మారాలి. సమాజం మారాలి. సమాజం మారాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.